హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే, మీరు కట్టించే కొత్త ఇంటికి ఎక్స్టీరియర్ వాల్ పెయింట్స్ వేసే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఎక్స్టీరియర్ వాల్స్ అనే పాటికి ఎప్పుడైనా వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయాల్సి ఉంటుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, ఇక్కడ ప్రైమర్ వేస్తున్నారు కదా, ప్రైమర్ కూడా వాటర్ ప్రూఫ్ ప్రైమర్ అనేది ఉంటుందన్నమాట. లేకుండా నార్మల్ ఇంటీరియర్ ప్రైమర్ వేసారనుకోండి, దాని మీద మీరు పెయింట్ వాటర్ ప్రూఫ్ వేసినా కానీ నిలబడదనమాట. దీని గురించి ఇంతకుముందు ఒక వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎక్స్టీరియర్ వాల్స్ అనేది లీకేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బయట వేసే పెయింట్ ఎప్పుడైనా మంచి కంపెనీ పెయింట్స్ వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఏషియన్ పెయింట్స్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఏంటంటే మీకు స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఏస్ పెయింట్ అనేది ఉంటుందన్నమాట. మీడియంలో చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే ఎపెక్స్ పెయింట్ అనేది ఉంటుంది. లేదు ఇంకా మీరు హై రేంజ్ మంచి క్వాలిటీ ఇంకా వేస్తాం అనుకుంటే కనుక ఎపెక్స్ అల్టిమా అని ఉంటుంది. ఈ 3 క్వాలిటీలు ఏంటంటే మొత్తం వాటర్ ప్రూఫింగ్ అనేది ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఎక్స్టీరియర్ టెక్చర్ మీద కూడా ఈ కలర్స్ అనేది వేసుకోవచ్చు. జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే ఏస్ అనేది వేస్తుంటారు. టెక్చర్ మీద ఎప్పుడు ఏంటంటే మనం ఎపెక్స్ కానీ అల్టిమా కానీ వేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది. బిల్డింగ్ ఎలివేషన్ కాకుండా మిగతా 3 సైడ్స్ కూడా మీరు ఏస్ కానీ లేదంటే ఎపెక్స్ కానీ వేసుకోవచ్చు. ఎలివేషన్ మట్టుగా కంపల్సరీ ఎపెక్స్ అల్టిమా వేసుకోండి. చాలా మంచి లుక్ అనేది బిల్డింగ్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పెయింటర్స్ వర్క్ చేసే సందర్భంలోని వాళ్ళ సేఫ్టీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వర్కర్స్ వర్క్ చేసే సందర్భంలో చాలా పైన నుండి వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగిందంటే వాళ్ళకి అలాగే మీకు కూడా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందుకనే అవుట్ సైడ్ వర్క్ చేసే సందర్భంలో బిల్డింగ్ ఓనర్స్ అనేది దగ్గర ఉండి వర్క్ చేయించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్స్టీరియర్ పెయింట్స్ వేసే సందర్భంలోని ఏ కంపెనీ పెయింట్ వేయించారనేది కాదు, ఏ కంపెనీ అయినా పర్వాలేదు, అందులో మంచి క్వాలిటీ పెయింట్స్ వేయించాల్సి వస్తుంది. అంటే ఎక్కువ వారంటీ ఉండే పెయింట్స్ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్స్టీరియర్ వాల్స్ అనేది పెద్దగా మీరు పెయింట్స్ వేయించడానికి కుదిరే అవకాశం ఉండదు. అలాగే లీకేజ్ సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా అమౌంట్ గురించి చూడకుండా మంచి కలర్స్ అనేది అవుట్ సైడ్ వేయించుకున్నట్లయితే ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బందులు అనేది బిల్డింగ్కి వచ్చే అవకాశం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ గురించి ఏ టు జెడ్ అన్ని వీడియోలు మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అన్నీ చూసి మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్లయితే వర్క్ చేపించే సందర్భంలో మీకు ఎంతో ఈజీగా ఉంటుంది. అందుకనే ఈ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.